మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. నిన్నటి వీడియోలో మనం ప్లాన్ చెప్తూ ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పాం. ఇప్పుడే జస్ట్ యాక్టివేషన్లన్నీ కూడా ప్రారంభమైనాయి. ఎవరైనా సరే స్టార్టింగ్ నుంచే, ఈ రోజు నుంచే ఎవరైతే యాక్టివేట్ చేసుకుంటారో రేపటి నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది, రేపటి నుంచి ROI స్టార్ట్ అయిపోతుంది. అదే ఇన్స్టా క్లిక్. జస్ట్ నౌ యాక్టివేషన్ స్టార్ట్ అయినాయి. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి, యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో జాయినింగ్ లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా యాక్టివేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఏదైతే లింక్ ఇస్తున్నానో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నా యొక్క రెఫరల్ ఐడి ఉంటుంది, అదేవిధంగా నా పేరు ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కాలంలో మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఈమెయిల్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అన్న దగ్గర ఒక పాస్వర్డ్, మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ సెక్యూర్డ్గా టైప్ చేసి పెట్టుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్లో పైన ఏదైతే టైప్ చేశారో అదే కన్ఫర్మ్ పాస్వర్డ్లో టైప్ చేసి ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. అంతేనండి, మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేమ్ దగ్గర సమ్ పేరు ఎగ్జాంపుల్గా టైప్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ప్లేస్లో తర్వాత మెయిల్ ఐడి ఏదో ఒకటి ఇవ్వండి. మీ యొక్క మెయిల్ ఐడి ఏది ఉంటే అది ఇవ్వండి. ఆ తర్వాత పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ సెట్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత లాగిన్ అని వస్తుంది. లాగిన్లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబరే యూజర్ ఐడి అనమాట. తర్వాత మీరు సెట్ చేసుకునేటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను ల్యాప్టాప్లో మీకు అందరికీ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే నిలువుగా కనపడుతూ ఉంటుంది. అక్కడ పైన 3 లైన్స్ కనపడతాయి. ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. చూడండి, మొబైల్లో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత పైన 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ కనపడతాయి. మీరు ముందుగా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఫండ్ యాక్టివేషన్ చేసుకోవాలి అంటే ఫండ్ కంపెనీకి పంపించాలి. 1500 రూపాయలు కంపెనీకి పంపించాలన్నమాట. ఐడి యాక్టివేషన్ 1500 రూపాయలు కాబట్టి 1500 రూపాయల ఫండ్ అనేది కంపెనీకి పంపించాలి. మీ యొక్క ఆప్షన్స్లో ఫండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఫస్ట్ ఆప్షన్ ఫండ్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఫండ్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్లో సెలెక్ట్ మెథడ్ అని ఉంటుంది. ఆప్షన్స్లో యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ టైప్ ఫోన్పే నుంచి చేస్తున్నారా, గూగుల్ పే నుంచి చేస్తున్నారా అని చెప్పి 2 ఆప్షన్స్ అడుగుతాయి. మీరు ఫోన్పే నుంచి అవసరమైతే ఫోన్పే నుంచి చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర గూగుల్ పే ఉంటే గూగుల్ పే యూజ్ చేయొచ్చు. ఫోన్పే ఎంటర్ చేస్తున్నారు. ఫోన్పే అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ మీ అని వస్తుంది. ఇక్కడ QR కోడ్ ఏదైతే వస్తుందో అది డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత అమౌంట్ ఇక్కడ 1500 అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి UTR నెంబర్ ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. సెండ్ ఫండ్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్గా అమౌంట్ అయిపోయింది. నేను పంపించాను సక్సెస్ఫుల్గా అమౌంట్. రిక్వెస్ట్ అయితే అయిపోయింది. జస్ట్ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో మీ ఫండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూసుకోవచ్చు. ఫండ్ వెళ్ళి ఫండ్ ట్రాన్స్ఫర్ హిస్టరీ, ఫండ్ రిక్వెస్ట్ హిస్టరీలోకి వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు స్టేటస్ అప్రూవ్డ్ అండి. జస్ట్ 15 నిమిషాల లోపే స్టేటస్ అప్రూవ్డ్ అని వస్తుంది. అప్రూవ్డ్ అని వచ్చిన తర్వాత మీ డాష్ బోర్డ్లో ఫండ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. చూసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఫండ్ రిక్వెస్ట్ పెట్టేశాను. ఒకసారి రీఫ్రెష్ చేస్తాను.
తర్వాత యాక్టివ్ పైన క్లిక్ చేసుకోండి. టాప్అప్ మీ ఆప్షన్స్లో పైన 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే టాప్అప్ అని ఉంటుంది. మెంబర్ టాప్అప్ పైన క్లిక్ చేసి ఇదిగోండి ఫండ్ వ్యాలెట్లో నాకు 1500 రూపాయలు యాడ్ అయినాయి. చూశారు కదా, ఫండ్ వ్యాలెట్లో 1500 రూపాయలు యాడ్ అయినాయి. యూజర్ నేమ్ వచ్చేసరికి నా మొబైల్ నెంబరే కాబట్టి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నా పేరు రావడం జరుగుతుంది. సెలెక్ట్ ప్యాకేజీ, యాక్టివేషన్ ఫీ 1500 కాబట్టి 1500 అని సెలెక్ట్ చేసుకొని టాప్అప్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ప్యాకేజ్ యాక్టివేషన్ ఫీ 1500 యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ అనేది అయిపోయింది. యాక్టివేషన్ ఫీ చూసుకోవచ్చు 1500 రూపాయలు ఇక్కడ నాకు కంప్లీట్ అయిపోయింది. నేను యాక్టివేషన్ అయితే చేసేసాను. చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది యాక్టివేషన్ కూడా. ఫండ్ రిక్వెస్ట్ పంపించుకోవటం, అక్కడ నుంచి కంపెనీ మీ ఫండ్ వ్యాలెట్లో కంపెనీ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. వ్యాలెట్లో మీ ఫండ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ ఫండ్ వ్యాలెట్లో ఫండ్ అనేది యాడ్ చేస్తుంది. ఆ తర్వాత స్టేటస్లో చెక్ చేసుకొని అక్కడ అప్రూవ్డ్ అని వచ్చిన తర్వాత టాప్అప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మెంబర్ టాప్అప్ అని క్లిక్ చేసుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోండి. యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోండి, ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి, టాప్అప్ పైన క్లిక్ చేయండి. అర్థమైంది కదా, చాలా సింపుల్గా యాక్టివేషన్ మెథడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈరోజే జస్ట్ నౌ స్టార్టెడ్ కాబట్టి రేపటి నుంచి ROI స్టార్ట్ అవుతుంది. ఎవరైతే 2 మెంబర్స్ని డైరెక్ట్ చేసుకుంటారో ప్రతిరోజు 200 రూపాయలు విత్డ్రాలు పెట్టుకునేటటువంటి అవకాశం కేవలం ఇద్దరు మెంబర్స్ చేసుకుంటే. కాబట్టి ఎవరు ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కంపెనీ స్టార్టింగ్లోనే ప్రతి ఒక్కరు యాక్టివేషన్ చేసుకోండి, మంచి ఆదాయాన్ని అయితే పొందండి. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.